యోగం సాంఖ్యయోగం. సాంఖ్య అంటే మనం చెప్పుకున్నాం 2 అర్థాలు ఉంటాయి. సాంఖ్యము అంటే సంఖ్య అని ఒక అర్థం వస్తుంది. జ్ఞానము అంటే మీ ఎటర్నల్ నాలెడ్జ్, పరిపూర్ణమైనటువంటి జ్ఞానము, సుప్రీం పవర్ ఆఫ్ ది యూనివర్స్. ఆ సుప్రీం పవర్ ఎవరు, ఆయన ఏం చేస్తున్నాడు అనేది, అలాంటి తత్వాన్ని తెలుసుకునేది జ్ఞానం. ఎంతసేపు నేను తిన్నాను, ఏం తినాలి, ఇంకా రుచులుగా ఏం తినాలి, ఇవన్నీ ఆలోచించుకుంటా ఉంటే శరీరం మీద ప్రేమ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏమవుతుంది, అయ్యో నేను ఎంతో ఆనందపడి శరీరాన్ని పెంచుకున్నాను, అందం కాపాడుకున్నాను, నా శరీర యవ్వనాన్ని కాపాడుకున్నాను. వార్ధక్యం వచ్చాక అయ్యో వార్ధక్యం వచ్చింది, ఇంకా నేను పోతాను. అందరూ పోయేవాళ్ళే, నేను పోతాను మళ్ళీ ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకుంటావు? నేను పోతాను అని మళ్ళీ ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకునేది అంటే భయం అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది, మొదలవుతుంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ప్రతిరోజు ఎప్పుడు ఏమవుతుందో, నేనేమైపోతానో, ఈ లోపల ఏం చేయాలి, నా బిడ్డలకి ఆస్తులు ఇంత కూడా పెట్టాలి, వాళ్ళంతా కూడా ప్రయోగాలు చేయాలి, ఆ ప్రయోజకులు అయిన తర్వాత వాళ్ళు నా పేరు చెప్పుకోవాలి అని ఎన్నెన్నో అనుకుంటూ వెళ్ళిపోతుంటాం. అంతేకాని భగవంతుడిని గురించి మనం దేహము ఇచ్చినది, బుద్ధులు నీవిచ్చినది, ఈ శరీరము నీవిచ్చినది, ఏ పరమాత్మ నిన్ను స్మరించడమే నా జీవిత లక్ష్యం, జీవిత ఆశయం అని సనాతన ధర్మంలో మన యోగజ్ఞులు, యోగ శాస్త్రజ్ఞులు, ఋషులు, మునులు వీళ్ళందరూ కూడా ఇక ఆప్తవాక్యం అంటున్నారు, రాజేసి ఉన్నారు. ఇవన్నీ మనకు చదివే ఓపిక ఉండదు, చెప్తుంటే వినే ఓపిక కూడా ఉండదు. ఇది ఏదో మామూలే అనుకుంటుంటారు కొంతమంది. అందరూ వినాలనుకునే ఆసక్తి వినేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఏ పుట్టలో ఏ భావం సహజంగా మనం ఆహారం తీసుకున్నప్పుడు ఏం చేస్తాం, ఈ ఆహారము అన్నంని మనం కష్టపడి సంపాదించాను, ఈ సంపాదన నేను ఇవి తింటున్నాను అవి తింటున్నాను అనుకుని తింటున్నాం. అదే ఆ యొక్క అన్నాన్ని గుడిలో భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చేతిలో అంత పెడతారు, దాన్ని ఏమంటారు, అది అన్నమే ఇది అన్నమే, ఏమంటారు, ప్రసాదము అంటారు. మనం తినేది సాదం, కలిపితే ప్రసాదం. ఎందుకు ప్రసాదమైంది? అది భగవంతుని సమర్పించింది. ఇదే మనం తినే ప్రతి పూట ఆహారాన్ని భగవంతుడు ఇచ్చిందని ఎందుకు అనుకోవు? నువ్వు సంపాదించినటువంటి అహంకారం నాలో ఉంది కనుక ఇది భగవంతుడు ఇచ్చింది కాదు. భగవంతుడు ఇచ్చింది అనుకుంటే ఏమనుకుంటాము, ప్రసాదం తింటున్నాము. అదేవిధంగా తీర్థం తాగుతున్నాము. శంఖంలో నుంచి పోస్తే కానీ తీర్థం కాదు. ఆలయాలకు వెళ్ళి పూజారులు ఆ యొక్క పంచపాత్ర నుంచి పాచన్నం దీంతో పోసి అది చేతిలో పోస్తే అబ్బా అమృతం లాంటి భగవంతుడు ఇచ్చినటువంటి తీర్థం సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదే తాగేటప్పుడు ఏదైనా మనం తాగుతున్నప్పుడు ఇలా అనుకుంటే ఇంకెంత పెద్ద గొప్ప తీర్థం అవుతుంది. అక్కడ కొద్దిగా తాగి ఇంకొంచెం పోయి స్వామి, ఇంకొకసారి పోయి స్వామి అంటాం. ఇదంతా కూడా మనసు చేసే మాయ, మనసు చేసే భ్రాంతి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పబోతున్నాడు. ఏమనంటే 13వ శ్లోకంలో ఓం నమో నారాయణాయ. జై శ్రీమన్నారాయణ. ఒక్కసారైనా ఒక్క రోజులో ఒక్క మారు నారాయణ అంటే మనకు సకల కష్టాలను తొలగిస్తాడు. గోవింద అంటే చెయ్యి ఇందా అంటాడు. అంతేగాని మనం దేన్నో అర్థించుకుంటుంటాం. ధనం ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని అడుక్కుంటుంటాం. భగవంతుని అడగండి, నీకేం కావాలో తీస్తాడు అని చెబుతూ సత్యనిష్ఠుడు గురువుగారు శ్లోకం గురించి చెప్పలేదు మీరని. చెప్తాను నేను. శ్లోకం చెప్పే ముందు ఇంతకుముందు మనం కథ చెప్పుకున్నాం, అది మీకు అర్థమై ఉంటే ఇప్పుడు ఈ శ్లోకం కూడా మీరు కొద్దిగా అర్థం చేసుకోవచ్చు. మనం ఏమంటే దేహినోస్మిన్ యథా దేహే కౌమార్యం యవనం జరా ధీర స్తత్ర నముహ్యతి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి
ధీర స్తత్రణం ముహ్యతి. అంటే ఈ శ్లోకం మనకు భగవంతుడు దీన్ని అర్థం చేసుకోవడం మనలాంటి వాళ్ళకి చాలా కొంచెం కష్టమైంది. మొత్తం సంపూర్ణ జ్ఞానం, జీవిత జ్ఞానం ఇది. మానవులు ఎలాంటి జ్ఞానం తెలుసుకోవాలని తప్పిస్తూ ఉంటారో అటువంటి జ్ఞానం. గొప్ప గొప్ప వాళ్ళు దీనికి అనేక గొప్పగా చెప్తుంటారు కూడా. అనేక మంది చెప్తున్నారు, భగవద్గీత చెప్తూ ఉంటారు. మనం ఏదో సామాన్యులకు అర్థం అవ్వాలని అది చెప్పుకుంటుంటాం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర. అంటే ఎప్పుడైతే మానవ జన్మ ఎత్తామో ఇతర జీవులు ఇతర జంతువులు వాటి గురించి మనం వదిలేస్తాం. ముందు మనం మానవులం కనుక మానవుల గురించి మనం ఆలోచిస్తున్నాం. మానవులు పుట్టినప్పుడు మనం చిన్నపిల్లవాడిగా ఉంటాం. తల్లిదండ్రులు అప్పుడు ఊపంగా పెంచుతారు, ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. కొంచెం వయసులో వస్తుంది, అది కుమారతత్వం, అంటే చిన్నవాడు. బాల్యం తర్వాత శిశువు అనేది ముందు ఉంటుంది. శిశువుగా పుట్టి బాల్యంలో ఉన్నటువంటి కొంత వయసు పెరిగిన బాల్యం అంటాం. దాని ఇలా కౌమారము, యవ్వనము, ఆ తర్వాత వార్ధక్యము, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ ఆలోచిస్తున్నాం కూడా. మరి ఇవన్నీ ఎందుకు చెందుతున్నాయి, ఎందుకు ఈ మార్పులు అని తక్కువ మంది ఆలోచిస్తారు. కొందరు తెలియకుండానే జ్ఞానం వల్ల ఉండిపోతుంది. ఈ సహజంగా అనేక గ్రామాల్లో చూస్తుంటే అప్పుడు ఇట్లా అయిపోయినాయి, ఏమి అయ్యో ఇంటికి కలిసి ఉన్నాయి, అది ఇలా అయిపోయింది, ఇది ఇలా అయిపోయింది అని అంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఎవరిలో ఉన్నటువంటి వాళ్ళు అయ్యో ఇట్లా మారిపోయినాయి ఏమంటే, గ్రామస్తులు ఏమంటారు, గ్రామంలో ఉండే సామాన్యులకు మన సనాతన ధర్మం వల్ల జీర్ణించిపోయి ఉంటుంది. సనాతన ధర్మం వాళ్ళలో జీర్ణించిపోయడం వల్ల మామూలేనైనా పుట్టడం సావడం మామూలే, వార్ధక్యం రావడం మామూలే, తర్వాత పోవడం కూడా మామూలే, జాతస్య ధ్రువం మరణం అని ఒక సామాన్యుడు అర్థం చేసుకుంటాడు. అదే ఎప్పుడైతే శరీరం మీద ప్రేమ పెంచుకొని శరీరానికి అన్ని పోషణతో మొదలుకొని సర్వ అలంకారాలు మొదలుకొని చేస్తూ చూసుకుంటూ మన ఆనందిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేహం మీద అభిమానం పెరుగుతూ ఉంటుంది. ఇది తప్పనిసరి ఎవరికైనా కూడా. దేహాభిమానం అనేది మహా పండితులు కూడా సహజమే. కానీ జ్ఞానసిద్ధి పొందిన వారు, యోగులు, ఈ శరీరం మీద వాళ్ళ కోరిక ఉండదు. అలాంటి వారు ఈ యొక్క బాహ్య ప్రపంచంలో విహరించుకుంటా మనసుని నిలిపి దీనికన్నీ ఎవరు దీన్ని సృష్టించారు, ఎవరు దీనికి మూల కారణం, ఎవనిచే జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుండెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వాని ఆత్మభౌ ఈశ్వరుని శరణంబు వేడిదన్ అంటాడు గజేంద్ర మోక్షుడు. అద్భుతమైన పోతన రాసినటువంటి ఈ పద్యం జీవితంలో భగవంతుడు అంటే అర్థం తిప్పుకునే ఒక పద్య జ్ఞాన మూలిక అని చెప్పాలి, జ్ఞాన గ్రంథం అని చెప్పాలి. కాబట్టి ఆ ఒక్క మాటలో ఒక పద్యంలో ప్రపంచాన్ని చూపించేశాడు మనకు పోతన మహాకవి. కనుక గొప్ప గొప్ప వాళ్ళంతా జ్ఞానాన్ని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా అర్జునుడి కోసం ఇప్పుడు ఈ శ్లోకం చెప్పాల్సి వచ్చింది. సహజంగా మనం చూస్తూ ఉంటాం, ఎవరైనా ఒక వ్యక్తి చెప్తూ ఉంటాడు, స్నేహితులన్నా కావచ్చు, లేదంటే గురువులన్నా కావచ్చు, ఎవరు చెప్తుంటే వింటూ ఉంటాం. వింటున్నప్పుడు మధ్యలో ఏదో సందేహం వస్తుంది. సందేహం వచ్చినప్పుడు అయ్యా ఒక సందేహం, అగు ఈ సందేహం పక్కన పెట్టు, నేను చెప్పేది విను. అలా కాదండి, కొంచెం ఇది మళ్ళా అడుగు, చివరిలో ఈ వ్యక్తి మర్చిపోతాడు. ఏమనాలనుకుంది, ఎందుకు అడగాలనుకుంటే ఆ సమయానికి గుర్తొస్తుంది, అడగాలి. ఆ టైంలో అడిగితే చెప్పలేదు. ఆ తర్వాత ఈయనకి గుర్తురాదా అది ఒక విషయం, అడగాలనుకున్నవాడు గుర్తుండదు. అంటే బోధన అన్నప్పుడు బోధనలో అనేక మంది వింటుంటారు, సందేహాలు అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు చెప్పగలిగిన వాడే నిజమైన గురువు. విసురుకుంటూ కసురుకుంటూ చెప్పినట్టు వాళ్ళు గురువులు గారు. వాళ్ళు బాధ గురువులు. బాధ గురువులు 2 రకాలు ఉంటారు గురువులు కూడా. బాధ గురువులు ఎప్పుడు ఓపికగా నవ్వుతూ సమాధానం చెప్తూ ఉంటారు.
కానీ బాధ గొలుగులు అన్నీ విసుక్కుంటూ బసుకుంటూ, ఎందుకంటే వాళ్ళకి తెలిసింది కొద్ది సగం భాగమే నాకు తెలిసింది. ఈ సగం భాగంలో నేను చెప్పేది నాకు సందేహాలు మీకు వస్తుండొచ్చు. అడిగితే అబ్బా ఇవంతా ఆగిన మళ్ళీ లాస్ట్లో అడుగుపో, చివరిలో అడుగుకోపో. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే, శ్రీ భగవాన్ ఉవాచ దేహినోస్మిన్ యదా దేహి కౌమారం యవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీర తత్ర నముహ్యతి. నాయనా అర్జున, నువ్వేమడిగావు నన్ను? అర్జునుడు చెప్పించలేదు మళ్ళీ అది. అంటే మనం కూడా మర్చిపోయింటాం అర్జునుడు ఏమడిగాడో పరమాత్మను. బాబా, ఈ సైన్యం చూసి నాకు ఇక్కడ జరిగే చూస్తుంటే నాకంతా కూడా బంధుమిత్రులు కనబడుతున్నారు, ఉన్నారు. వీళ్ళని చంపడం ఎలా? వీళ్ళని నేను ఎందుకు చంపాలి? చంపితే పాపం కదా, హత్య మహాపాపం కదా అనేటువంటి అనేక ధర్మవాక్యాలు చెప్తున్నాడు. ఎవరు? అర్జునుడు. ఎవరికి? శ్రీమన్ నారాయణుడికి, శ్రీకృష్ణ భగవానుడికి. సరే, ఆయన మొత్తం ఆ విషాద యోగంలో ఆయన ఏమేమి చెప్పుకోవాలి అన్నీ చెప్పుకున్నాడు. బాధలంతా కూడా కులాలు వస్తుంది, కులధర్మాలు చెడిపోతాయి, యుద్ధంలో వీళ్ళు వెళ్ళిపోతారు, కులధర్మాలు నశించిపోతుంది, కులము, గోత్రము, మతము, జాతి అనే విధంగా అనేక విధాలుగా చెప్పుకుంటూ వచ్చాడు అర్జునుడు. దానికి విన్నంతసేపు ఓపికగా విన్నాడు పరమాత్మ. అయిందా నీ ఉపన్యాసం? నీ యొక్క సమస్య ఇంకా ఏమన్నా చెప్పు అన్నాడు. బావా మళ్ళీ అడుగుతాను అని అన్నాడు. మరి ఇప్పుడు నేను చెప్తాను విను. సాంఖ్యయోగమే ఎందుకు ముందు తీసుకొచ్చారంటే, ఆయన ఆత్మతత్వం తెలియకపోతే మనం ఎప్పటికి కూడా శరీరాభిమానం అంటే ఏంటి, దేహి అంటే ఎవరు, ఆత్మాభిమానం అంటే ఏంటి, వీటిని తెలుసుకోవడమే అతి ముఖ్యమైనటువంటి విషయం. అయితే ఆరంభంలో సాంఖ్యయోగం కన్నా మనం ముందు కర్మయోగం చెప్పుకొని జ్ఞానయోగం చెప్పుకుంటే కొందరికి కొంచెం బాగుంటుంది. అయితే ఇక్కడ మనకు సాంఖ్యయోగం ఏం చెప్పారో దాన్ని కొద్దిగానే తెలుసుకోవాలి.